హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్స్ క్యాలెండర్ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేయబోయే ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. జాబ్ క్యాలెండర్లో చెప్పిన విధంగానే ఈ నెలలో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 4000 ఉద్యోగాల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ చెప్పారు, సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని. చెప్పిన విధంగానే ఈరోజు మొదటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారంటే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి, ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాంతో పాటుగా మరికొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియో ఉపయోగపడుతుందంటే లైక్ చేసి ఛానల్ని కూడా సపోర్ట్ అయితే చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణలో విడుదల చేయబోయే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోర్స్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్లో స్టోర్లో ఈ కోర్స్ మీకు కనిపిస్తుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో స్టోర్లో ఉన్నటువంటి ఈ యొక్క కోర్సులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. డెమో క్లాసెస్ చూసి నచ్చిన తర్వాత కోర్స్ తీసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ చూసిన తర్వాత కోర్స్ తీసుకోండి. ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు, మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఉచితంగా 99 టెస్టులు అనేవి కోర్సులో అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మీకు ఫ్రీగా అన్లాక్ అయితే అవుతాయి. కాబట్టి కోర్స్ తీసుకొని ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మరి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా ఈ నెలలో విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ముందుగా చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఆల్రెడీ మీకు ప్రకటన విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. జాబ్ క్యాలెండర్లో మనకి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు, నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్లో కూడా ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 2024లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే మొదటి నోటిఫికేషన్ అనేవి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచే విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే నవంబర్లో ఇప్పుడైతే ఏవైతే పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తారో వాటికి సంబంధించినటువంటి పరీక్షలు అనేవి నవంబర్లో నిర్వహిస్తామని కూడా వెల్లడించడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పచెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 రకాల ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన వారికి, అలాగే జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వారికి, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మా-డి పూర్తి చేసిన వారికి, అలాగే ఆయుర్వేద, యునాని, హోమియోపతిలో డి ఫార్మసీ పూర్తి చేసిన వారికి ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటుందని జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం అయితే జరిగింది. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఈ నెలలో నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. మొత్తంగా 4000 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. ఇందులో 1280 పోస్టులకు, అంటే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఈరోజే నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్లుగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే 2030 మంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి 10 రోజుల్లో నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. అలాగే ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ నెల చివరిలో విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మొత్తానికి వైద్య ఆరోగ్య శాఖలో ఈ నెలలోనే 4000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇదే ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూడొచ్చు. వైద్య ఆరోగ్య శాఖలో 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా వైద్య వర్గాలు వెల్లడించాయి. 2030 మంది స్టాఫ్ నర్సులు భర్తీకి 10 రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా తెలిపాయి. అలాగే వీటితో పాటుగా మరికొన్ని ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరు కల్లా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతుంది. మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో దాదాపుగా 4000 ఉద్యోగాల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. కాగా వైద్య శాఖలో స్టాఫ్ నర్సులకు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్ పోస్టులకు సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించింది అని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో జాబ్ క్యాలెండర్ ప్రకారం చెప్పిన విధంగానే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం
ప్రభుత్వం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తుంది. ఇక మీరు ప్రిపేర్ అవ్వడమే ఆలస్యం అని చెప్పొచ్చు. అలాగే జాబ్ క్యాలెండర్లో చెప్పిన విధంగానే నవంబర్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్కి ఎక్కువ సమయం అయితే ఉండదు. ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన యాప్లో ఇప్పటికే ఒక కోర్స్ అయితే లాంచ్ చేశాము. మిగతా ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు కూడా లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.